హలో అండి అందరికీ. దోసలు ఇలా మెత్తగా క్రిస్పీగా రావాలంటే మనము ముందుగా బియ్యాన్ని మినపప్పుని 3-4 గంటలు నానబెట్టుకోవాలండి. తర్వాత 3-4 సార్లు బాగా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకొని ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము అన్నం వండుకుంటాం కదండి. ఆ అన్నం వండుకునేటప్పుడు మనం కొంచెం బియ్యం ఎక్కువ వేసుకొని మరీ బియ్యంగా కాకుండా మరి అన్నంగా కాకుండా మిడిల్గా ఉన్న రైస్ని తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. అంటే మన పిండికి తగ్గట్టు తీసుకోవాలండి. నేనైతే 2 గంటలు మాత్రమే తీసుకున్నాను. కొంచెం పిండి అని మీరు పిండి క్వాంటిటీని బట్టి రైస్ని తీసుకోవాలి. తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. వాటర్ పోసుకొని ఆ పేస్ట్ని ఈ పిండి కలుపుకున్నాం కదా, మిక్సీ పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్క రోజు దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి. మీకు ఎంత కావాలో పిండి అంత ఉంచుకొని బయట మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. వారం రోజులైనా సరే పులవకుండా అలాగే ఉంటుంది. బై.